లక్ష్మీ సోదరులందరికీ నా నమస్కారములు. ఇప్పుడు మనం ఈ ద్వారకా తిరుమలని కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో మనం పల్లకి ఉత్సవం, నెక్స్ట్ మనం రెండోది గణపతి లక్ష్మీ గణపతి హోమం, లక్ష్మీనారాయణ హోమం, ధన్వంతరి హోమం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అందరూ మ్యాక్సిమం అందరూ సపోర్ట్ చేసి కొంచెం క్లియర్ చేయండి. నేను ఊరేగింపు కూడా స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా ఊరేగింపుతో భగవాన్తో పాటు మనం బయటికి వెళ్ళి అలాగ ఈ ఒక రౌండ్ తిరిగి వస్తాం. అండ్ అందరూ గోవింద నామస్మరణ చేయాలి. ఓం గోవింద 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 శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల భాగవత ప్రియ నారాయణ నారాయణ. అందరూ అదే నామస్మరణతో బయలుదేరండి. గురుగారు మార్గంలో కలియుగ వైకుంఠ స్వామి దగ్గర చేయాలనే తపనతో ఇది చేశాను. ఇక్కడ మీరు అందరూ సపోర్ట్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉందో కొడుతున్నాను.
చేత ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కావుతుంది. గమనించుకుని ఆ స్వామి గారిని ఇక్కడ బ్రహ్మగారు ఏం చెప్తున్నారో ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉండాలి. ఇప్పుడే స్వామి గారు ఊరేగింపుగా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదనే నమః. बोलो रामचंद्र महाराज की गोविंदा ओम नमो ఆ ప్రధాన వేదిక దగ్గర బయట వెళ్ళాలి. సుదర్శన రూపంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ రూపం దగ్గర పెట్టండి. ఇక్కడికి వచ్చి వెంకటేశాయ అంటూ కూర్చోడమ్మా. మీకు ఇచ్చినటువంటి ద్రవ్యాలు అందరూ అలాగే ఇంకో పల్లెల్లో పువ్వులు 3 తమలపాకులు ఇతర పల్లెల్లో బియ్యం పోసి మీకు ఇచ్చిన బియ్యం ప్యాకెట్లు ఓపెన్ చేసి అందులో మీకు ఇచ్చిన దయచేసి ఒకసారి నాన్న ఆ ప్యాకెట్లన్నీ కూడా ఒక చోట ఉంచండి. లాస్ట్ ని మీకు ఇచ్చిన దయచేసి పసుపు వినాయకుని చేసుకుని ఆ బియ్యం మీద పెట్టి ఒక కలస ఇచ్చారు మీరు. ఆ కలస ఆ బియ్యం ఎదుర్కొన్న అన్నీ ఉంటాయి. మరి మీకు ఇచ్చిన కిట్లో అన్నీ ఉంటాయి. మీకు ఇచ్చిన పంచపాత్ర ఉద్ధరణ ఉంటుంది, దాంట్లో నీళ్లు పెట్టుకోండి. అలాగే కలసానికి ఒక మామిడి బొమ్మ కొబ్బరికాయ పెట్టి ఆ కలసానికి అది ఉంచండి. అందరూ కూడా సత్ఫలితాన్ని పొందవలసి కూడా సమకూర్చారు మీకు ఇచ్చిన కిట్టులోనూ. ఏదైనా సరే ద్రవ్యలోపం జరిగితే వాళ్ళు మీకు సమకూరుస్తారు. మీరు దగ్గర ఉన్నటువంటి వారిని అడిగి ఆ అందరూ కూడా ప్లాస్టిక్ కవర్లని మళ్ళీ గణపతి లక్ష్మీనారాయణ ధన్వంతరి ప్రధాన వేదిక మండపారాధన దగ్గర ధన్వంతరి ప్రజలు ఆ వినాయకుడు ఎదుర్కొన్న 3 తమలపాకు వేసుకుని దాని మీద పెట్టుకుని అందరూ కూడా అవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. నీళ్లు కలశ అలంకారము చేసుకుని రెడీగా ఉన్నాం. అందరూ కూడా పెద్ద నెయ్యి ప్యాకెట్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు శాలువా ఇచ్చారు, ఆ శాలువాని కప్పుకోండి. మీకు ఇచ్చినటువంటి మీరు కొంచెం ముందుకు రండి. దీక్షా వస్త్రాన్ని భుజం మీద వేసుకోండి. అందరూ కూడా ఓకే రైట్ రెడీ. ఆడవారందరూ కూడా మీకు ఇచ్చినటువంటి వస్త్రాన్ని కట్టుకోవాలి. ఎదరికి మీ దగ్గర కర్పూరం వెలిగించేది లేకపోతే ఎదురుకుండా ఉన్న ఇటక మీద కర్పూరం పెట్టి రక్షాబంధం తీసుకుని గణపతి దగ్గర పెట్టుకోండి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మాయానేతం మహాదేవి సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ. రక్షాబంధం దగ్గర వేయండి. రక్షాబంధన ఉపచార పూజ మగవారి కుడి చేతికి కట్టండి, మగవారేమో ఆడవారికి ఎడం చేతికి కట్టండి. ముందు ఆడవారికి ఎడం చేతికి కట్టండమ్మా. సూర్యాదీన అన్నవానాగ్రహాణం మధ్యంత ఆనుకూల్యత బలశక్తం ముడి పెట్టండి. రక్షాబంధన ముడి వేసిన చోట
మగవారు ఆడవారికి, ఆడవారు మగవారికి కుంకుమ బొట్టు పెట్టండి. తర్వాత మీకు 3 గ్లాసులు ఇచ్చారు చూడండి, ఇతర గ్లాసులు ఇచ్చారుగా 3 జంగారెడ్డి లోపలికి అని వేసుకోండి. దాంట్లో మొదలు లోపలికి ఉండాలి, కొసరు పైకి వచ్చేలా వేయాలి. తమలపాకు కానీ మామిడాకు కానీ వేసుకోండి. గ్లాసులోని అక్షతలు వేయండి. ముందు అక్షత పృథివీ జయాక్షతేష్టో మహేశ్వర విష్ణు సంయుక్తమక్షతం బ్రహ్మణస్త శ్రీ బలబల చందనం సమర్పయామి. పసుపు కుంకుమ వేయండి. హరిద్రంజమాహానేతం దేవీ కళ్యాణ శోభనే సౌభాగ్యం వర్ధతే నిత్యం గ్రహాణ హరివల్లభే. కుంకుమ కూడా చెబుతున్నంతసేపు ఓం నమ శివాయ ఓం నమ శివాయని ఆ ఉన్న కింద ఉన్న ఏక కలశలో ఒక్కొక్క చుక్క పోస్తూ ఉండండి. సదా పుష్టిరస్తు వృద్ధిరస్తు ధాన్య సమృద్ధిరస్తు దాసీదాసవాహన సమృద్ధి సామ్యంతు పాపాని సామ్యంత ఏతయః శుభాని వర్ధంత అశుభాని సమృద్ధిరస్తు హర్షశత సంపూర్ణమస్తు బ్రాహ్మణేభ్యః శుభమస్తు. రెండు గ్లాసులు కింద చారు. ఆ కలసలో నీళ్లు మీ మీద చల్లుకొని మీ ఆడవారికి తొందరగా రావాలి. ఆ క్రతువు చేసే ప్రధాన యాజమాని రాము గారు వేరే దగ్గరికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. చేయి ఉంచి ఆ చేతులు కళ్ళగా తెరుచుకోండి. శుభగం శుభం శుభగో శుభం దానిపైన చేయండి. పునర్మన చెప్పండి. లక్ష్మీ గణపతి సహిత ధన్మని స్థాపయామి పూజయామి స్థిరో భవ. మీ గణపతి ఆ 3 ప్రమిదలకి బొట్టు పెట్టి తమలపాకు వేసి గణపతిని తాంబూలం మాత్రమే, మిగతావన్నీ కూడా అక్కడ పెట్టకండి. గణపతి తాంబూలం పెట్టి పల్లెల్లో తమలపాకు వేసి ప్రతిమలు ఇచ్చారుగా, ప్రతిమలకి కుంకుమ బొట్టు పెట్టి ఆ తమలపాకులో పెట్టుకుని తర్వాత అవి పల్లెల్లో పెట్టండి. ఈ 3 ప్రతిమలకి బొట్టు పెట్టి ఆ తమలపాకు 3 కూడా పెట్టుకోవాలి, చేసుకోవాలి.
చేసి పైన చేయలేదు. ఓం ఇదం విశ్వమిదగ్రాం ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే సోమాయ మంగళాయ మంగళాయ బుధాయ బుధాయ గురుశుక్ర గురుశుక్ర శనిభ్యశ్చ శనిభ్యశ్చ రాహవే రాహవే ఏతవే ఏతవే నమో నమః నమో నమః సహిత వాస్తపురుష వాస్తపురుష పూర్వక పూర్వక క్షేత్రపాలక చేసుకుంటే వస్తుంది మన పుణ్యం. स्वार्थमातृदेवताभ्यो नमः सर्वदेवताभ्यो नमः अष्टदिक्पालकमण्डलदेवताभ्यो नमः रामदेवताभ्यो రక్షణ పూజ చేస్తున్న వాళ్ళని పుష్పాలను కేశవాయ మహాభం నారాయణాయ మహాభం మాధవాయ మహాభం గోవిందాయ మహాభం భవిష్యవాయ మహాభం అర్జునాయ మహాభర్యోత్తమాయ మహాదర్శనాయ మహానరసింహాయ అత్యురాత్మదేయ మహాభం శుభ్రాయ మహాభం శనేశ్వరాయ మహాభం రాహుయ నమః ఓం దేవే నమః ఓం భువనాయ నమః ఓం రాజనే నమః అరేంద్రాయ నమః లక్ష్మీ గణపతయే నమః అల్వేరంగా భక్తావదే సమేతామి ఉపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీ దేవానాం ధూపాయ మీరు కూర్చున్న వాళ్ళు లేవకుండా ఉన్న యజ్ఞం ఇది. కుటుంబ సహిత క్షీరాన్న సహిత మధుర ఫల సహిత కాశ్మీర ఫల సహిత ధార్మీ ఫల సహిత పుష్కర ఫల సహిత సకలాన్ని వేలయామి ఐశ్వర్యమిజన ఓం సమర్పయామి ఉదయ తాంబూలోకి మూలాధనాదం తాంబూలాన్ని సమర్పయామి. తెస్తాం కూడా